రాజకీయాలకు వచ్చేసరికి బీజేపీ బ్యాక్ స్టెప్ అయిందా? మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం అనే ఒక ప్రజలకి మీరు ఆప్షన్గా ఎందుకు కనిపించలేదు? గతంలో జిహెచ్ఎంసీలో కనిపించారు. అంటే ఒకటి అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు కొన్ని బీజేపీలోనే బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి అన్యాయం జరిగింది. ఇప్పటి వరకు కూడా బీసీల రాజ్యాధికారం కోసం పోరాడే పరిస్థితి. అట్లాంటి అవకాశాన్ని ఓడిపోయిన తర్వాత సమీక్షలు చేస్తున్నప్పుడు కాన్స్టిట్యున్సీ వైజ్గా ఓటింగ్ శాతాన్ని మీరు ఒకసారి క్యాల్కులేట్ చేసుకుంటే ఎన్నికల్లో నెక్ ఆఫ్ ద మూమెంట్ 15 days 20 days ఊహకందని పరిణామాలు జరుగుతాం. ఇద్దరు ముఖ్యమంత్రులు కొట్టింది బీజేపీ. అంటే ప్రజలు బీజేపీ వైపు. కామారెడ్డి గురించి చెప్తుంటే ఆయన ఎప్పటి నుంచి అక్కడే లోకల్ గ్రౌండ్ వర్క్ బాగా చేసుకున్నారు. గ్రౌండ్ వర్క్ మిగతా నియోజకవర్గాల్లో జరగలేదేమో. అసలు ఏ రకంగా నిధులు సేకరించిండు, ఏ రకంగా నిర్మాణం చేయించిండు అంటే 2018లో ఓడిపోవడం, 5 ఏళ్ళు జనాల్లో ఉండడం, ఎవరు వచ్చినా సరే కేసీఆర్ వచ్చి పోటీ చేసినంటే మంచిది చూసుకుందామనే. కానీ అర్బన్లో మీకు కొంతవరకు ఉపశమనం కలిగించే అంశం ఓటింగ్ శాతం బాగా పెరగడం. అంటే ఎప్పుడైతే ట్రయాంగిల్ ఫైట్ అంటే ఫైట్ పెరుగుతుంటుందో ఆటోమేటిక్గా ఓట్ పర్సెంటేజ్ పెరుగుతుంది. అర్బన్లో జనరల్గా ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఉంటారు. బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పే ప్రచారం కూడా. అందుకొరకే మా కామారెడ్డి వెంకటరామరెడ్డి కేసీఆర్ని తుక్కుగా కొట్టింది కదా. కానీ కవిత గారు అరెస్టు, సంజయ్ గారి మార్పు, ఇట్లాంటి కొన్ని అంశాలు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా. నేను మహిళని, నాకు కొన్ని రీజన్స్ ఉన్నాయి, నన్ను అరెస్ట్ చేయకూడదని సుప్రీంకోర్టు స్టే విధించిన తర్వాత ఈ దేశంలో ఎవరైనా అరెస్ట్కి కొనుక్కుంటారా? సోషల్ మీడియాలో మాత్రం. మీ రాష్ట్ర అధ్యక్షుల మీద కొంతవరకు వేరే విమర్శలు అనేవి వచ్చినాయి. అంటే ఆయన కేసీఆర్ గారు అంతర్లీనంగా స్నేహపూర్వకంగా వ్యవహరించారంటారు. కేసీఆర్ పార్టీ అనేది చచ్చుబడిపోయిన ఫామ్ ఈరోజు. దాంతో మా రాష్ట్ర అధ్యక్షునికి అంటగట్టడం అనేది. వేరే పార్టీ నుంచి అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా కొంతవరకు అట్లాగే చేశారు. మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో కూడా మీరు కూడా అన్ని బీజేపీ అంటే కొంచెం విభిన్నంగా వ్యవహరిస్తుంది అంటారు రాజకీయ పార్టీల్లో. చెప్తున్నానన్న, రాజకీయాలు 1950లో ఉన్న రాజకీయాలు 70లో లేవు, 70లో ఉన్న రాజకీయాలు 90లో లేవు, 90లో ఉన్న రాజకీయాలు 2020లో లేవు. అంటే విలువలు వదిలేశారా మీరు కూడా? విలువలు కాదు, మీరు ఈరోజు రాజనీతి ప్రదర్శిస్తారు. నరేంద్ర మోడీ గారు సిద్ధాంతం ఒకటే, కానీ వీటి కోసం ఎట్లా అయినా సరే ఏదైనా చేస్తారంటారు, అంతేనా? ప్రత్యక్షంగా చాలా స్పష్టమైనటువంటి హామీ ఇస్తా ఉన్నారు. ఈసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ప్రపంచంలోనే 3వ ఆర్థిక అతిపెద్ద దేశంగా భారతదేశం అభివృద్ధి చెందుతా ఉంది. ఇది సాధించేంత వరకు భారతీయ జనతా పార్టీ. మీకు సంబంధించి ఇందాక పార్టీలో జాయినింగ్స్ అనేది మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు, ఓకే, కాదు వరకు మీరు చెప్పారు. ఎవరైతే పార్టీ కోసం పనిచేసిన వ్యక్తుల్ని, సీనియర్ని ఉండండి వెళ్ళిపోండి అనే వ్యక్తులు రాజకీయ పరంగా అదే మేము ఇన్ని సంవత్సరాలు మన ధన రూపంలో పార్టీ కోసం ఇస్తే పార్టీ కొత్త వాళ్ళని ఎత్తినే పెట్టుకుంటుందేమో. రాజీ పడాల్సిందే అంటారా? తప్పదు కదా, రాజీ పడాలా? న్యాయం జరిగిద్దా వేరే నాయకులు? రాష్ట్రంలో లక్షలాది మంది రాయలసీమలు ఉన్నారు. తెలంగాణలో పాకిస్తాన్ కుక్కలను తరిమి కొట్టే లక్ష్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాతనో ఇంకెప్పుడో ఖచ్చితంగా తెలంగాణలో హిందుత్వ భావజాలం ఉన్న యువకులు. మీరు ఇప్పుడు కాంగ్రెస్ను టార్గెట్ చేశారా? కాంగ్రెస్ మీ అధికారాన్ని ఎత్తుకుపోయింది కాబట్టి మొన్నటి వరకు కేసీఆర్ గారి విషయాన్ని మాట్లాడారు. ఇప్పుడు మీ అధికారాన్ని ఎత్తుకుపోయింది కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ ఏ హామీ కూడా నెరవేర్చకుండా కేవలం బూటకపు హామీలతో 100 అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని భవిష్యత్తులో అడుగడుగున ప్రతి గ్రామంలో 500 ఏళ్ల తర్వాత రామాలయ నిర్మాణానికి సంబంధించి అయోధ్య ఘట్టం జనవరి 22 తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? 500 సంవత్సరాలు అంటే ఇది కృతయుగంలో రాముడు పుడితే వేరే దేశస్తులు వచ్చి దాంచాలు కట్టి మసీదు అంటే అనేక ఆలయాలను. వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు, సీనియర్ మోస్ట్ నాయకులు, కరసేవకులుగా ఎన్నో ఏళ్ల నుంచి హిందుత్వం కోసం, అలాగే భారతీయ జనతా పార్టీ యొక్క విధానాలని, సిద్ధాంతాలని నమ్మి ప్రయాణించే ఒక నిజమైన నాయకుడిగా ప్రజలందరికీ సుపరిచితమైనటువంటి నెమలకొండ వేణుమాధవ్ గారిది వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం వేణుమాధవ్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్.
కానీ రాజకీయాలకు వచ్చేసరికి బీజేపీ బ్యాక్ స్టెప్ అయిందా మొన్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత? అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిజంగా ఇబ్బందికరమే. మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం అనే ఒక సంకల్పంతో కష్టపడ్డాం. కానీ ప్రజలు ఎందుకో కేసీఆర్ని ఓడగొట్టాలనే కసితోటి మేము రీచ్ కాలేకపోతామేమో అనే ఒక అనుమానంతో కాంగ్రెస్ కొట్టేసినట్టు కనబడు. కాంగ్రెస్కు బలం కన్నా ఎక్కువ వాపే వచ్చిందేమో అని అనిపిస్తుంది. కాంగ్రెస్కి బలం కన్నా వాపే అంటే జస్ట్ కేసీఆర్ను కొట్టాలి ఖచ్చితంగా అనే ఉద్దేశంతో. రెండోది మా ప్రజలకి మీరు ఆప్షన్గా ఎందుకు కనిపించలేదు? గతంలో జిహెచ్ఎంసీలో కనిపించారు, ఉప ఎన్నికల్లో కనిపించిన వాళ్ళకి. అంటే ఒకటి అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు కొన్ని బీజేపీలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ గారు ఉంటాను ఖచ్చితంగా బీజేపీలోనే అని జస్ట్ ముందే విజయశాంతి గారు కానీ, లేకపోతే వివేక్ గారు కానీ, ఇంకా కొంచెమంది చంద్రశేఖర్ జైరాబాద్లో ఎమ్మెల్యే చేశారు, వికారాబాద్ ప్రాపర్. సో ఇట్లా ముఖ్యమైన నాయకులు కొంతమంది అనూహ్య పరిణామాల మధ్య కాంగ్రెస్కి మద్దతు పలకడంతో కూడా కొంచెం ఎఫెక్ట్ పడి ఉంటుంది. రెండోది బీసీ ముఖ్యమంత్రి అనే నినాదం ఆలస్యంగా ఇచ్చున్నాం మేము, జనాలకు పోలేదేమో అని ఒక ఆలోచన. అది కరెక్టే అంటారా? అదే అనుకుంటున్నాను. కరెక్ట్ కాదనుకుంటున్నారు? అవును అనుకుంటున్నారు. బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించడం డెఫినెట్గా బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి అన్యాయం జరిగింది. యాజ్ ఏ నాది బ్రాహ్మణ్ క్యాస్ట్, కానీ ఈ తెలంగాణలో ఇప్పటి వరకు కూడా బీసీల రాజ్యాధికారం కోసం పోరాడే పరిస్థితి ఎన్నడూ బీసీ ముఖ్యమంత్రి లేదు. అట్లాంటి అవకాశాన్ని బీజేపీ ఇచ్చింది. ఈసారి తెలంగాణలో అధికారం వస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతారని నేరుగా నరేంద్ర మోడీ గారు ప్రకటించాల్సిన పరిస్థితి. కానీ ఎందుకో ప్రజలకు మా మాటలు అంటే ఎంత రిసీవ్ కావాలని అంత రిసీవ్ కాలేదేమో. అభ్యర్థిని అంటే ముఖ్యమంత్రిగా బీసీ ఉంటాడని చెప్పి ముందు చెప్పడం అనేది ఇక్కడ ఉన్న ప్రజలకి అన్ని వర్గాల వారిని దాన్ని సిద్ధం లేదండి. రాజకీయాల్లో సరే ఇప్పుడు కాంగ్రెస్ ఏం ఎవరికి ముఖ్యమంత్రి అని చెప్పలేదు ముందు. పర్టికులర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, అనేక మంది కోమటిరెడ్డి అంటే సీఎంకి అభ్యర్థి వాళ్ళు ప్రకటించలేదు. కానీ బీసీలకు వెన్నుదన్నుగా ఉండాల్సిన పార్టీ, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలనే ఒక ఆలోచనతో మంచి సంకల్పంతో పార్టీ నిర్ణయం తీసుకుంది. అది మాత్రం అనుకున్నంత ఖచ్చితంగా బీసీలకు అనేక అన్యాయాలు జరిగినాయి రాజకీయాల్లో మొదటి నుంచి. కానీ అంటే సమీక్ష చేస్తున్నప్పుడు మీకు ఓడిపోయిన తర్వాత సమీక్షలు చేస్తున్నప్పుడు కాన్స్టిట్యున్సీ వైజ్గా ఓటింగ్ శాతాన్ని మీరు ఒకసారి క్యాల్కులేట్ చేసుకుంటే హైదరాబాద్ అంటే ఏంటన్నా ఎన్నికల్లో నెక్ ఆఫ్ ద మూమెంట్ 15 days 20 days ఊహకందని పరిణామాలు జరుగుతూ ఉంటాయి. అంటే స్థానిక సమీకరణాలు అప్పటికప్పుడు ఒక బలమైన కీ ఓటర్స్ వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి అనేక వనరులను ఉపయోగించుకోవాల్సిన స్థాయిలో ఉపయోగించుకోకపోవడం. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నేను కామారెడ్డి ప్రభాది కూడా పనిచేసిన కొందరు ద డైనమిక్ లీడర్ వెంకటరమణారెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రిని ఓడగొట్టింది బీజేపీ. అంటే మా తాజా మాజీ ముఖ్యమంత్రిని ఇప్పుడున్న ముఖ్యమంత్రి అవును బీజేపీ మాత్రమే ఓడగొట్టింది. అంటే ప్రజలు బీజేపీ వైపు ఉన్నారు, కానీ ఆయా నియోజకవర్గాల్లో అక్కడున్న నాయకత్వం, స్థానిక నాయకత్వం పనిచేసిన తీరును బట్టి కూడా ప్రజలు ఓటేసినందు. అంటే మీరు ఇప్పుడు కామారెడ్డి గురించి చెప్తుంటే ఆయన ఎప్పటి నుంచి అక్కడే లోకల్ గ్రౌండ్ వర్క్ బాగా చేసుకున్నారు. దాంతోపాటు ఇవన్నీ కొన్ని అంశాలు బాగా కలిసి వచ్చినాయి. అంత గ్రౌండ్ వర్క్ మిగతా నియోజకవర్గాల్లో జరగలేదేమో. అంటే ఆయనకు అన్ని వనరులు ఆయన మొత్తం తెగి అంటే ఒక రకంగా డూ ఆర్ డై అనే పాలిటిక్స్ చేసి పావలా వడ్డీ రుణాల కోసం మహిళా చైతన్యాన్ని తీసుకొచ్చారు. రెండవది బాగా గమనిస్తే అక్కడ కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రైతులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఉద్యమం తీసుకొచ్చి రద్దు చేయించి, అంతేకాదు ఆయన కింది స్థాయిలో అనేక మందిరాలకు ఆయన అసలు ఏ రకంగా నిధులు సేకరించిండు, ఏ రకంగా నిర్మాణం చేయించిన అంటే 2018లో ఓడిపోవడం, 5 ఏళ్ళు జనాల్లో ఉండడం, ఎవరు వచ్చినా సరే సీఎం వచ్చి కేసీఆర్ వచ్చి పోటీ చేసినంటే మంచిది చూసుకుందామనే తెగింపు ఆ నాయకులు. అంటే మిగతా అభ్యర్థులు అందరికీ కూడా ఉంది, కానీ అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు అంటే ఆ పోల్ మేనేజ్మెంట్ కూడా బీజేపీ కొన్ని చాలా నియోజకవర్గాల్లో ఫెయిల్ అయింది. కానీ అర్బన్లో మీకు కొంతవరకు ఉపశమనం కలిగించే అంశం ఓటింగ్ శాతం బాగా పెరగడం, ఇది ఏ విధంగా సాధ్యమైంది? అంటే ఈసారి మేజర్గా అన్ని నియోజకవర్గాలు ట్రయాంగిల్ ఫైట్ అనేది ఒకటి వచ్చింది. దాంతో అంటే ఎప్పుడైతే ట్రయాంగిల్ ఫైట్ అంటే ఫైట్ పెరుగుతుంటుందో ఆటోమేటిక్గా ఓట్ పర్సెంటేజ్ పెరుగుతుంది. రెండోది అర్బన్లో జనరల్గా ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఉంటారు, వాళ్ళు కొంచెం ఐటీ రంగాలు కానీ లేకపోతే అది అంతా ప్లస్ అయి ఉంటుంది. అందుకొరకే ఈవెన్ ద ట్విన్ సిటీస్లో కొంచెం టీఆర్ఎస్ ఫేవర్గా పోవడం, అంటే అర్బన్ ఓటర్స్ అందరికీ కూడా కొంచెం కేసీఆర్ హైదరాబాదు ఏదో డెవలప్ చేసినట్టు
చూపించడం ఆ కారణంగా పెరిగి ఉంటుంది. ఆ కారణాల వల్ల మాత్రం పెరిగిందంటారు. పెరిగి అంటే బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పే ప్రచారం కూడా అందుకొరకే మా కామారెడ్డి వెంకటరామరెడ్డి కేసీఆర్ని తుక్కుగా ఓడగొట్టింది కదా. ఒకటి కనుకనే ఓడగొట్టిమా. కానీ కవిత గారు అరెస్టు, సంజయ్ గారి మార్పు, ఇట్లాంటి కొన్ని అంశాలు బాగా అప్పుడు ప్రచారం జరిగినాయి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ తనకున్న సోషల్ మీడియాను విపరీతంగా వాడుకొని ఆల్టర్నేట్గా ఎదుగుతున్న బీజేపీ మీద ఏ రకమైన బురద చల్లలేక కవితను అరెస్ట్ చేయాల్సింది ఖచ్చితంగా పోలీస్ ఏజెన్సీస్, సిబిఐ కానీ ఈడీ కానీ అరెస్ట్ చేయండి. దానికి బీజేపీ పార్టీకి సంబంధం లేదు. కేసు ఫైల్ అయింది. ఆమె పర్టికులర్గా సుప్రీంకోర్టును అభ్యర్థించింది, నేను మహిళను, నాకు కొన్ని రీజన్స్ ఉన్నాయి, నన్ను అరెస్ట్ చేయకూడదని. సుప్రీంకోర్టు స్టే విధించిన తర్వాత ఈ దేశంలో ఎవరైనా అరెస్ట్కి కొనుక్కుంటారా? అది సాధ్యం కాదు కదా. కానీ సోషల్ మీడియాలో మాత్రం కవితను అరెస్ట్ చేస్తలేరు. ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి భవిష్యత్తులో చేసేటి అన్నీ తీసుకొని రేవంత్ రెడ్డి కూడా జైల్లో దొబ్బేది భారతీయ జనతా పార్టీ. రేవంత్ రెడ్డి గారిని డెఫినెట్గా ఆయన అవినీతి, ఆయన అక్రమాలన్నీ కూడా బయటకు వస్తాయి. అంటే అప్పుడే కదా అధికారంలోకి వచ్చారు, అప్పుడే జరుగుతున్నాయా? ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన ఏదైతే తవ్వుతున్నాడు కదా అక్రమ గనులు, ఆయన బ్లాక్ మెయిలింగ్ అంతా స్టార్ట్ అయింది. ఆయన ఫస్టే ఆయన ఆర్టీఐని ఉపయోగించుకొని లీడర్ అయిన ఆయన వ్యవస్థ అన్నీ కూడా. అంటే ఈరోజు కొడంగల్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఒక రకంగా బెదిరింపులు ఇప్పుడు కొడంగల్ నుంచి ప్రారంభమైంది, హైదరాబాద్ చేరుకోవాలి. ఖచ్చితంగా భవిష్యత్తులో ఎవరు తప్పు చేసినా భారతీయ జనతా పార్టీ ఈ 10 ఏళ్ల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఒక్క అవినీతి మరక కూడా లేదు. అట్లాంటి నాయకత్వం ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా జైల్లో ఉండాల్సి. అది కవిత కానీ రేపొద్దున కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకెవరన్నా కానీ. మీ రాష్ట్ర అధ్యక్షుల మీద కొంతవరకు వేరే విమర్శలు అనేవి వచ్చినాయి. అంటే ఆయన కేసీఆర్ గారు అంతర్లీనంగా స్నేహపూర్వకంగా వ్యవహరించారంటారు. ఇది వాస్తవమేనా? దీని మీద మీరు ఏమంటారు సీనియర్ నాయకులు? కేసీఆర్ పార్టీ అనేది చచ్చుబడిపోయిన పాము ఈరోజు. దాంతో మా రాష్ట్ర అధ్యక్షునికి అంటగట్టడం అనేది అది కాంగ్రెస్ యొక్క ఒక కుట్ర. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వాళ్ళ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను కాపాడుకునే పరిస్థితి లేదు. ఈరోజు వరుస కట్టి కాంగ్రెస్లోకి బీజేపీలోకి పారిపోతా ఉన్నాం. ఆ పార్టీలో మేము ఉండలేము. కేవలం అధికారం కారణంగా నియంత్రణతో పోకడన తట్టుకొని ఆ పార్టీలో కొనసాగారు. ఇప్పుడు అధికారం పోయింది, పవర్ సెంటర్ పోయింది కనుక ఎక్కడో అక్కడ తలో దారి తీసుకుంటాం. ఈరోజు జైరాబాద్ నియోజకవర్గం పార్లమెంటు 10 సంవత్సరాలు పార్లమెంటరీగా ఉన్నటువంటి బీబీ పాటిల్ పవర్ పోగానే నేను బీజేపీ ద్వారా మాత్రమే గెలుస్తా, ప్రజలందరూ కూడా బీజేపీని కోరుకుంటున్నారు, నేను కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి మద్దతు పలకాల్సిన సమయం ఆసన్నమైంది తెలంగాణలో అని బీజేపీలోకి వచ్చాను. పక్కకున్న పార్లమెంట్ ఈరోజు నాగర్ కర్నూలు రాములు గారి అబ్బాయి భరత్ కానీ అనేక మంది. అంటే ఈ విధానం ఎంతవరకు కరెక్ట్? అంటే వేరే పార్టీ నుంచి అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా కొంతవరకు అట్లాగే చేశారు. మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో కూడా మీరు కూడా అన్ని బీజేపీ అంటే కొంచెం విభిన్నంగా వ్యవహరిస్తుంది అంటారు రాజకీయ పార్టీల్లో. కానీ స్టేట్కి వచ్చేసరికి గెలవాలని చెప్తున్నానన్న, రాజకీయాలు 1950లో ఉన్న రాజకీయాలు 70లో లేవు, 70లో ఉన్న రాజకీయాలు 90లో లేవు, 90లో ఉన్న రాజకీయాలు 2020లో లేవు. అంటే విలువలు వదిలేశారా మీరు కూడా? విలువలు కాదు, మీరు ఈరోజు రాజనీతి ప్రదర్శిస్తారు. నరేంద్ర మోడీ గారు సిద్ధాంతం ఒకటే, కానీ అవసరమైతే అన్ని రకాలుగా సిద్ధపడి ఉండాలనేది నరేంద్ర మోడీ గారు ఆలోచన. అందుకొరకే ఈరోజు అయోధ్యలో భవ్యమైనటువంటి రామమందిర నిర్మాణం జరిగింది. అందుకొరకే 370 ఆర్టికల్ రద్దు చేయగలిగినాం. సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అనుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం. కానీ ఏ రకంగా అయితే ఇప్పుడు మనం లైవ్లో మాట్లాడుకునే పరిస్థితి కూడా ఏర్పడింది. ఇంకా నేను పాత డీడీ న్యూస్లో శనివారం ఆదివారమే వార్తలు వింటానే పరిస్థితి లేదు. రాజకీయాలు అప్డేట్ కావాల్సిందే. ఆ అప్డేట్లో భాగంగా కొంచెం మధ్యతరగతి నుంచి వచ్చిన రాజకీయ క్షేత్రంలో ఇబ్బంది పడుతుండొచ్చు. కానీ అల్టిమేట్గా ఈ దేశంలో కామన్ సివిల్ కోడ్ అమలు చేయాల్సిందే. ఈ దేశంలో ఉన్న మెజారిటీ హిందువుల మనోభావాలను పరిరక్షించాల్సిందే. అందరినీ కలుపుకుంటూ ముందుకు పోవాల్సిందే. ఇదే భారతీయ జనతా పార్టీ. వీటి కోసం ఎట్లా అయినా సరే ఏదైనా చేస్తారంటారు, అంతేనా? ఇప్పుడు మీరు చెప్పింది అదే కదా, ఏదైతే మీ సిద్ధాంతాలు. భారతదేశ పునర్వైభవం ఎప్పుడైతే క్రీస్తు పూర్వము భారతదేశం ప్రపంచ దేశాలకు జగద్గురువుగా భాసిల్లిందో ఆ పరిస్థితి తీసుకురావడమే ఈరోజు భారతీయ జనతా పార్టీ లక్ష్యం, నరేంద్ర మోడీ గారి లక్ష్యం. అందుకొరకే 5వ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఈరోజు భారతదేశం రూపుదించుకుంది. మళ్ళీ ప్రత్యక్షంగా చాలా స్పష్టమైనటువంటి హామీ ఇస్తూ ఉన్నారు. ఈసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ప్రపంచంలోనే 3వ ఆర్థిక అతిపెద్ద దేశంగా భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంది. ఇది సాధించేంత వరకు భారతీయ జనతా పార్టీ అనేక రాజకీయాలు చేస్తుంది. ఖచ్చితంగా భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంచుతుంది. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అంటే ఇట్లాంటి రాజకీయాలతోనే సాధ్యమైంది అంటారు. 2047కి సంబంధించి లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నారు కదా. అవును.
అంటే ఇట్లాంటి రాజకీయాలు అంటే వేరే పార్టీల నుంచి వ్యక్తులను తీసుకొచ్చి ఈరోజు ఒకటి చెప్తానండి, పార్టీలు మారడం అనేది సైకలాజికల్గా అదే ఇన్ని రోజులు ఆ పార్టీలో ఉండే ఈ పార్టీలో, కానీ సిద్ధాంత బేసిక్ అంటే సైద్ధాంతిక రాజకీయాలు చేసే వాళ్ళకు ఆ పార్టీలో ఉన్నా కూడా ఈ పార్టీలో చేరిన తర్వాత ఈ పార్టీ సిద్ధాంతాలను మనం పాటించాల్సిందే. ఈ దేశంలో రాముడు మర్యాద పురుషోత్తముడు, మెజారిటీ ప్రజలను ఆయనను ఒక ఆదర్శ పురుషునిగా భావిస్తారు, ఖచ్చితంగా ఆయనకు నమస్కరించాల్సింది. ఈ యొక్క భారతదేశం అంతా కూడా ఒక అమ్మవారి స్వరూపం, భారతమాత స్వరూపం, ఖచ్చితంగా భారతమాతకు జయకారం పలకాల్సింది. అది ఏ పార్టీ నుంచి అన్నది, రేపు పొద్దున అసదుద్దీన్ ఓవైసీ భారతీయ జనతా పార్టీలో జరిగితే కూడా భారతమాతకు జయనాల్సిందే, ఈ యొక్క భారతమాతకు ప్రణామం చేయాల్సిందే. ఖచ్చితంగా వేరే పార్టీలో ఏమని ఉండొచ్చు, ఇక్కడ గంగలో మునిగితే ఏ రకంగా అయితే పాపాలని కొట్టుకుపోతాయో భారతీయ జనతా పార్టీలో చేరితే ఖచ్చితంగా ఆ రకం. ఇంకోటి, ఎవరైతే ఇంకా పాప ప్రక్షాళన చేసుకునే ఉద్దేశం లేక ఇంట్లో లేకపోతారో మళ్ళీ బయటికి వెళ్ళిపోతారో, మళ్ళీ ఆ పాప దాంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ ఈ దేశ భవిష్యత్తు కోసం చాలా స్పష్టంగా ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో పనిచేస్తాం. నిర్దిష్టమైన లక్ష్యంతోనే పనిచేస్తుందంట. మీకు సంబంధించి ఇందాక పార్టీలో జాయినింగ్స్ అనేది మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు, ఓకే, కాదు వరకు మీరు చెప్పారు. ఎవరైతే పార్టీ కోసం పనిచేసిన వ్యక్తుల్ని, సీనియర్ని వాళ్ళు కలుపుకోకుండా కొత్తగా వచ్చిన వ్యక్తులు, లేకపోతే వాళ్ళు ఒక 2 సంవత్సరాలు అవ్వగానే ఉండండి వెళ్ళిపోతే వెళ్ళిపోండి అనే వ్యక్తులు, మాట్లాడే వ్యక్తుల్ని మీరు ఎట్లా చూస్తారు? ఈ మధ్య రఘునందన్ రావు గారి వ్యాఖ్యలను కూడా సంబంధించి మనం ఒకసారి ఉదాహరించుకోవాలి. ఉంటే ఉండండి, అల్లుడు రాకపోతే అమ్మ సాగదు, సీనియర్లను ఉద్దేశించి మాట్లాడినట్టు విన్నా. నేను ఆ రోజు ఆ మీటింగ్ వెళ్ళలేకపోయినా. అంటే ఒకటి, ఈరోజు అనేక మంది సీనియర్ కార్యకర్తలు పార్టీలో రాజకీయపరమైన ఇబ్బంది గురవుతాం. మానసికంగా ఏమి ఇబ్బందులు లేవు, కానీ రాజకీయ పరంగా అదే మేము ఇన్ని సంవత్సరాలు మన ధన రూపంలో పార్టీ కోసం ఇస్తే పార్టీ కొత్త వాళ్ళని ఎత్తిన పెట్టుకుంటుందేమో, ఏం జరుగుతుంది అనే ఒక ఆలోచన లేదు. ఈ రాజకీయ క్షేత్రంలో కొంచెం వెనుకబడి అనే ఆలోచన సహజంగా పుడుతుంది. కానీ ఒక తెలంగాణనే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా సీనియర్ కార్యకర్తలు చాలామంది ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. మళ్ళీ తను ఆలోచించుకొని మళ్ళీ రాజకీయ ప్రభావంలో ముందుకు రావాల్సిందే. రాజీ పడాల్సిందే అంటారా? తప్పదు కదా, రాజీ పడాలా, న్యాయం జరిగిద్దా వేరే నాయకులు అన్న? ఒకటి, ఈరోజు రాష్ట్రంలో అంటే ఓపెన్గా మాట్లాడుతాయి ఇవన్నీ ఎందుకు, రాజా సింగ్ గారు, రాజాభాయ్ వందలాది వేలాది లక్షలాది మంది యువకులకు తెలంగాణలో ఒక రాజాభాయ్ జై శ్రీరామ్ అని పిలిపిస్తే యువకులు తరలి వస్తారు. ఆయన 3 సార్లు హైట్రిక్ ఎమ్మెల్యే. ఈరోజు రాజాభాయ్కి పార్టీలో ఉన్నటువంటి గుర్తింపు ఏంది? ఆయన సాటిస్ఫైడే కదా. పార్టీ సస్పెండ్ చేసినా కూడా ఎన్నికల సందర్భంలో సస్పెన్షన్ ఎత్తేసి ఆయన పిలిపియడం లేదు. ఒక సీనియర్ నాయకునిగా పార్టీ ఏ లైన్ తీసుకుంటే ఆ లైన్లో ఉందామని ఇప్పటికి కూడా ఉంటున్నారు. మీకు తెలిసి తెలంగాణ రాజకీయాల్లో గోషామాల్ రాయసింగ్ ఒకరే కాదు, రాష్ట్రంలో లక్షలాది మంది రాయసింగ్లు ఉన్నారు. ప్రతి గ్రామానికి 10 మంది రాయసింగ్లు ఉన్నారు. అందరూ కూడా హిందుత్వం కోసం, హిందూ ధర్మరక్షణ కోసం, తెలంగాణలో పాకిస్తాన్ కుక్కలను తరిమి కొట్టే లక్ష్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాతను ఇంకెప్పుడో ఖచ్చితంగా తెలంగాణలో హిందుత్వ భావజాలం ఉన్న యువకులు ఖచ్చితంగా ఈ రాజకీయాలను పూర్తిగా మార్చేస్తారని చెప్తా ఉన్నా. ఒక్క రాయసింగ్ కాదు, వేలాది మంది రాయసింగ్ యొక్క తెలంగాణలో పడుతుంది. దానికి సమయం రాబోతున్నది. ఎందుకంటే సీనియర్లను విస్మరిస్తున్నారని కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఈ సీనియర్లందరూ ఏకత్రికమై హిందూ సంఘటన ఆధారంగా హిందూ జెండానే ఎజెండాగా పెట్టుకొని ఖచ్చితంగా డెఫినెట్గా తెలంగాణ రాజకీయాలను సమూలంగా మార్చేస్తారని ఒక ఆశ మాత్రం మాకున్నది. మీకున్నది డెఫినెట్గా. అంటే ఇది కరెక్టే అంటారా? అంటే లక్ష్యమే అది కదా. ఈరోజు 1000 సంవత్సరాల బానిసత్వం తెలంగాణలో. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఇప్పటికి ప్రభుత్వ అధికారులను దమ్ముంటే ఓల్డ్ సిటీ వెళ్ళి కరెంట్ బిల్ అంటే ఇప్పుడు 200 యూనిట్లు అయితే మాఫీ చేసేసారు అనుకోండి. అంటే చాలా మైనార్టీ వర్గాల్లో అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన వ్యవహారాల్లో ధైర్యంగా పోయి ఆఫీసర్లకు పోయే పరిస్థితి ఈరోజు లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా మొన్నటికి మొన్నండి శివరాత్రి రోజు, మహాశివరాత్రి పండుగ ఈరోజు ఎంత డేట్ 13 8వ తారీఖు నాడు శివరాత్రి, రెవెన్యూ అధికారులందరికీ కూడా సెలవు రద్దు చేసింది ఎన్నికల కోడ్ రాబోతుందని. నేను అదే అడుగుతా ఉన్నా, దమ్ముందా రేవంత్ రెడ్డి నీకు? రంజాన్ సందర్భంగా అట్లాంటి పండగ రోజు ఏమైనా నువ్వు సెలవులు రద్దు చేసే దమ్ముందా? రేవంత్ రెడ్డి కాదు, నువ్వు రేవంత్ పాషా అని పెట్టుకోవాలి, రేవంత్ వద్దీన్ అని పెట్టుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇంకా రానున్న రోజుల్లో కాంగ్రెస్ కాదు, అది కాంగ్రెస్ ఇంకా అనేకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడబోతా ఉన్నది. దాన్ని ఖచ్చితంగా గ్రామాన హిందూ యువకులు ఖచ్చితంగా ఎదుర్కొంటారు. ఈ కాంగ్రెస్ను కాంగ్రెస్ మోడీ గారితో మింగిల్ అవుతున్న విధానం కావచ్చు, లేదంటే ఆయనకి ఇస్తున్న గౌరవం కావచ్చు, ఒక ముఖ్యమంత్రిగా
విధానాలతో చూస్తే అన్న రేవంత్ రెడ్డి చాలా తెలివిగా ఫస్ట్ ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, ఆయన తర్వాత టీఆర్ఎస్, తర్వాత టీడీపీ, తర్వాత మళ్ళీ కాంగ్రెస్, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత టీడీపీతో పొత్తు, మళ్ళీ ఇప్పుడు సపరేట్. ఆయనే రాజకీయంగా ఎదిగిన వ్యక్తి. ప్రస్థానం ఏదైతుందో పూర్తి స్వార్థపూరితం, అందరినీ తొక్కుతూ, ఆయన భాషలో చెప్పాలంటే అందరినీ తొక్కుతూ. ఆయన ఎంత వల్గర్ లాంగ్వేజ్ అంటే రాజకీయాల్లో ఎస్పీ స్థాయి ఎస్పీదే, హోంగార్డ్ స్థాయి హోంగార్డ్దే అని సీనియర్లు అన్న వ్యక్తి. ఈరోజు నా మోడీ గారిని కలిసింది కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అది ప్రోటోకాల్లో భాగం కలిసింది. ఆయన పోగానే ఈరోజు బహిరంగ సభలలో ఏం మాట్లాడుతున్నాడు? నరేంద్ర మోడీ గారు దేశానికి ఏం చేయలేదు. ఈరోజు దేశంలో అత్యున్నత ఆర్థిక స్థితి కానీ లేకపోతే ప్రపంచ నాయకుడిగా మోడీ గారు అంటే వేరే దేశ ప్రధానులు వస్తే మన ఎంపీలు ఎగబడి హలోలు షేక్ హ్యాండ్లు ఇచ్చేది, ఈరోజు నరేంద్ర మోడీ గారు వెళ్ళి ప్రపంచమంతా వెళ్తుంటే వారి అపాయింట్మెంట్ కోసం ఎదురుస్తున్న సందర్భంగా భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు నరేంద్ర మోడీని తిట్టడానికి నోరెట్లు వస్తుంది రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి ఒక కపట నాటకం చేస్తారు ఆయన. మీరు ఇప్పుడు కాంగ్రెస్ను టార్గెట్ చేస్తారా? కాంగ్రెస్ మీ అధికారాన్ని ఎత్తుకుపోయింది కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి మొన్నటి వరకు కేసీఆర్ గారి విషయాన్ని మాట్లాడారు. ఇప్పుడు మీ అధికారాన్ని ఎత్తుకుపోయింది కాబట్టి రేపు పార్లమెంట్ ఎలక్షన్ బీజేపీ లక్ష్యం అంత్యోదయ, కానీ అంటే అట్టడుగు పేదవాడికి న్యాయం జరగాలి. ఈరోజు రేవంత్ రెడ్డి 100 అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చాడు. ఏ మహిళకు 2500 ఇస్తున్నారండి? 100 రోజులు గడిచినాయి. 2 లక్షల రైతు రుణమాఫీ అయిపోయిందా? డిసెంబర్ 9 నాడు మీకు రుణమాఫీ అవుతుంది అన్నాడు. ఎక్కడ అసలు ఇప్పటికి కూడా ఏదైతే ఫ్రీ కరెంట్ బిల్ల కోసం అక్కడ లబ్ధిదారులు ఇప్పటికి కూడా అంత క్యూలు కట్టాల్సిన పరిస్థితి. ఈ నెల నుంచి స్టార్ట్ అన్నారు కదా. అనేక మంది కూడా అంటే ఏ హామీ కూడా నెరవేర్చకుండా కేవలం బూటకపు హామీలతోటి 100 అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చాడు. 100 రోజులు పూర్తవుతుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని భవిష్యత్తులో అడుగడుగున ప్రతి గ్రామంలో అడ్డుకుంటారు. ఖచ్చితంగా ఆయన అసమర్థ పరిపాలన దించేసి ఖచ్చితంగా దేశంలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తారని పరిపూర్ణంగా విశ్వసిస్తుంది. మీకు జిల్లా అధ్యక్ష పదవి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు మిస్ అయింది? పార్టీ వ్యవహారం, పార్టీ నాకు అంటే మానసికంగా కొంచెం ఇబ్బందే, కానీ మీరు అడిగిన ప్రశ్న పార్టీ లైన్ అది. నాకన్నా గోదావరి రెడ్డి గారు బాగా పనిచేస్తారనే ఉద్దేశంతో. అంటే ఎందుకని అంటే పార్టీని అంటుపెట్టుకుని మీరు ఉన్నారు, మీ కుటుంబం ఎంతో చేసింది, అలాంటి మిమ్మల్ని కాదని 2-3 సార్లు వచ్చిన వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇవ్వడం. అంటే పార్టీలు మారడం అనేది ఇక్కడ ఇది చర్చ కాదు, కానీ వారు ఎందుకు పార్టీ ఏ కోణంలో ఆలోచించిందో తెలియదు. పార్టీ కూడా ఖచ్చితంగా నాకు ఏ బాధ్యత ఇచ్చినా పనిచేసినాం గతంలో. నాకు తెలిసి గడిచిన 4-5 ఏళ్లలో పార్టీ కోసమే పూర్తిగా సంజయన పాదయాత్ర కానీ లేకపోతే దుబ్బాక ఎన్నికలు కానీ మునుగోడు ఎన్నికలు కానీ నాగార్జున సాగర్ ఎన్నికలు కానీ లేదు ముషిరాబాద్ ప్రభారీగా కానీ పూర్తి సమయం వెచ్చించున్నా. పార్టీలో ఎప్పుడెప్పుడు ఎవరికి ఎట్లా అవకాశాలు వస్తాయి, రాజకీయాలలో ఎట్లా ఉంటుందని చెప్పలేము. మనకంటే యువకునిగా ఇచ్చుంటే ఇంకా ఎక్కువ పని చేస్తామనే షో అంటే ఉంటుంది. మనం ఇంకోటి విమర్శించడము ఇచ్చిన పార్టీ అది కరెక్ట్ కాదు. వారి నాయకత్వంలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గోదావరి అంజిరెడ్డి గారి నాయకత్వంలోనే వారు పూజకి బాధ్యతలు స్వీకరణ తీసుకున్నారో తెలియదు. అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు టికెట్ కూడా వస్తుంది అంజిరెడ్డి గారికి అంటున్నారు. వైనాట్ నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వడానికి వారికి కూడా వాటిని భుజాన్ని వేసుకొని తిరగాల్సిందే. రఘునందన్కి టికెట్ వచ్చినా కూడా పనిచేయాల్సిందే. పార్టీ లైన్ ప్రకారం వెళ్తారు ఏది ఉన్నా సరే. అంటే ఇది మాది 2వ తరం కదన్నా. నాన్నగారు విభాగ సంపర్క ప్రముఖగా, జిల్లా కార్యవాహగా అనేక పనులు చేసినారు. నాన్నగారు అప్పుడు ఆ సంబంధించిన నాన్నగారి పరిచయం అక్కర్లేదు ఇక్కడున్న బీజేపీ కార్యకర్తలు కంటే ఒక ముందు తరం, ఈ తరం కాకుండా ముందు తరం. ఇక్కడ కమ్యూనల్ అయినప్పుడు అయోధ్య కరసేవకి వెళ్ళినప్పుడు ఆయన ఎంత డెడికేటెడ్గా పనిచేశారంటే అనేక సందర్భాల్లో. కానీ మా కుటుంబం ఎక్కడ నష్టపోయింది. మీరు కూడా వెళ్ళారా? మా 2 అన్నయ్యలు వెళ్ళారు. నేను అప్పుడు 9th 10th క్లాస్ అప్పుడు 2 అన్నయ్యలు వెళ్ళారు. అన్నయ్య వినయ్ కటియార్ గారి టీంలో మొత్తం 60 రోజులు అక్కడే ట్రైనింగ్ తీసుకొని ఆ ఢాంచా కూల్చడంలో పెద్ద పాత్ర. అప్పుడు వినయ్ కటియార్ గారు బజరంగ్ దళ్ ప్రముఖ అప్పుడు ఎంపీ కూడా అయినట్టుంది. అప్పుడే 2000 మంది శిక్షణ మొత్తం దేశవ్యాప్తంగా. ఫస్ట్ మొదలున్న 200 మంది శిక్షలు మా అన్నయ్య ఒకరు. అంటే ఒకటి మేము రాజకీయాల కోసం హిందూ ధర్మం జెండా పెట్టుకోలేదు. హిందూ ధర్మం జెండా కాపాడడానికి బీజేపీ అండగా ఉంటుందని బీజేపీలోకి వచ్చాం. హిందూ ధర్మ ఎజెండా మేము ఈ దేశంలో హిందూ మూలవాసులు, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము రాజకీయాల్లో కొనసాగుతాం. నాన్నగారికి సంబంధించి 90 అక్టోబర్ 30వ తేదీన 1990 అక్టోబర్ 30న కరసేవ జరిగింది. ఆయన జనరల్గా రామభక్తుడు. కరసేవకి వెళ్తున్నా లీవ్ ఇవ్వండి అనే ప్రభుత్వ ఉద్యోగి విద్యాశాఖ వెళ్ళి వచ్చిన తర్వాత అప్పటిదాకా ఏం లేదు.
వెళ్ళి వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ గారి నుంచి డిఓ గారి నుంచి నోటీసులు నోటీసులు మీరు అయోధ్యకి ఎందుకు వెళ్ళారు. అది ప్రభుత్వం అడగాల్సిన ప్రశ్న కాదు. ఒక హిందువుగా కామన్ మ్యాన్గా రైట్ అది. అయోధ్యకి ఎందుకు వెళ్ళారనే ప్రశ్న ఒక ప్రభుత్వం అడగడం ఏంది అంటే ఈ 80 కోట్ల మంది హిందువులకు హక్కు లేదా, అదే జవాబు రాశారు. అంటే బ్రిటిష్ రూలింగ్లో అయితే ఇట్లాంటివి ఉంటాయేమో అంటే అట్లాంటి ప్రశ్న. రెండోది మిమ్మల్ని అంటే మీరు ఆర్ఎస్ఎస్ సభ్యులు కదా, ఆర్ఎస్ఎస్ సభ్యులు ఏమన్నా ఇప్పుడన్నా ఆ సమయంలో నిషేధించబడ్డ సంస్థనా 1990లో? నిషేధిత సంస్థ కాదు, అనేక మంది పాల్గొంటున్నారు. అంటే ఆర్ఎస్ఎస్ సభ్యులు అనవసరమైన కారణాలతోటి సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెన్షన్ కూడా సుమారు 14 నెలలు. 14 నెలలు అంటే అప్పటికి 1990 నుంచి 2001 వరకు. ఈ మధ్యలో ఆర్ఎస్ఎస్ అధికారిక పత్రిక జాగృతి అయోధ్యకు సంబంధించి ప్రత్యేక సంచిక వేసింది. దాంట్లో నాన్నగారికి సంబంధించి ఒక ఆర్టికల్ రాశారు. ఆ సంపాదకీయ బృందానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. దాంట్లో చాలా స్పష్టంగా 90 నుంచి కేవలం 1200 రూపాయల జీతం, ఏ పిఆర్సీ లేకుండా, ఎలాంటి ఇంక్రిమెంట్స్ లేకుండా 2001 వరకు కూడా ఉన్న 10 ఎకరాల భూమిని అమ్ముకొని 11 సంవత్సరాలు 1200 జీతం. అంటే 2001 వచ్చేసరికి 2200 అంతే. కానీ మిగతా తన తోటి ఉద్యోగులకు 20,000 25,000 జరిగింది. అదే సందర్భంలో 4 సంతానం, మా చదువులు, నేను ఎంఏ ఎంఫిల్, మా అన్నయ్య బీకామ్ ఎల్ఎల్బి, అంటే అందరం కూడా ఉన్నత స్థాయి, మా చెల్లెలు ఎంఏ తెలుగు, వారు ప్రభుత్వ ఉద్యోగి. ఇట్లా అంటే అందరినీ కూడా ఉన్నతంగా చదివించాలా, ఎక్కడ కూడా రాజీ పడొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వానికి రాజీ వల్లే. తప్పైందని రాసిస్తే ఉద్యోగం వెంటనే వచ్చేది. కానీ విలువల కోసం 11 సంవత్సరాలు ఒక తపస్సు చేసినట్టుగా కేవలం 1200-2000 జీతం మధ్యలో బతికారు. అది ఎప్పుడైతే ఆ కరసేవకి వెళ్ళొచ్చిన తర్వాత చాలామంది మీద అటాక్స్ జరిగినాయి. అట్లాంటివి ఏమైనా మీ కుటుంబం మీద, అన్నయ్యల మీద? పోలీస్ ఫోర్స్ బాగా, అప్పుడు నండూరు సాంబశివరావు గారు ఇక్కడ జిల్లా ఎస్పీ మా కుటుంబం మీద వచ్చి బెటాలియన్ తీసుకొని వచ్చి అమ్మని భయపెట్టి, నేను అప్పుడు చిన్న కూర 9th 10th క్లాస్, చెల్లె చిన్న పిల్ల 8th క్లాస్, అట్లా ఇష్టారీతిగా. అప్పుడు అద్వానీ గారు రథయాత్రలో అద్వానీ గారి మీద ఏ రకంగా అయితే సెక్షన్ 13 ఇంప్లిమెంట్ చేశారో ఈయన మీద కేసు. అప్పుడు విషయం పరిషత్ జిల్లా అధ్యక్షుడు పాస్కంటి మల్లేశం గారు అని ఇదే టౌన్, వారు ఇంకా యాక్టివ్ ఉన్నారు. వారిని తీసుకెళ్ళి 3 రోజులు, అంటే అట్లీస్ట్ మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయకుండా 3-4 రోజులు ఇక్కడ లోకల్, ఇప్పుడంటే పోలీస్ స్టేషన్లు కొంచెం కనబడుతున్నాయి, అప్పటి పోలీస్ స్టేషన్లు నరక కూపాలే, అన్ని రకాల ఇబ్బంది. ఎప్పుడు కూడా హిందుత్వ ఎజెండా వదలలేదు. రేపు పొద్దున కూడా మా కుటుంబానికి ఖచ్చితమైన నమ్మకం, వేలాది మంది రాజాసింగులు కొడతారు, వేలాది మంది నాన్నగారు లాంటి వరదాచారులు, లక్షలాది మంది పుట్టుకొస్తారు. ఈ దేశ ధర్మాన్ని, ఈ యొక్క తెలంగాణలో హిందూ జెండాను రక్షిస్తుంటారు. మేము అది ప్రగాఢ నమ్మకం. అది 500 ఏళ్ళ తర్వాత రామాలయ నిర్మాణానికి సంబంధించి అయోధ్య ఘట్టం సంబంధించిన తర్వాత జనవరి 22 తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? ప్రతి హిందువు, భారతదేశ పౌరుడు ఎట్లా అనిపించింది? 500 సంవత్సరాలు అంటే ఇది కృతయుగంలో రాముడు పుడితే వేరే దేశస్తులు వచ్చి దాంచాలు కట్టి మసీదు, అంటే అనేక ఆలయాలను. నిన్నండి నేను కృష్ణానది పరివాహక ప్రాంతంలో తవ్వుతుంటే పంచలో విగ్రహాలు వచ్చినాయి. కారణం తెలుసా? నాకు మొన్న 15 రోజుల కింద పెద్ద ఆయనను కలిసిన. అసలు ముస్లింలో ఎట్లా మారిరు అసలు తెలంగాణ అంటే, రజాకార్ల గురించి మీకు తెలియదు. ఇప్పుడు సినిమా కూడా గూడూరు నారాయణ రెడ్డి గారు. బ్రాహ్మణ్స్ ఏ రకంగా కాపాడబడ్డారంటే, ఇంట్లో శివలింగం, చాలా గ్రామాలు పురాతన కాలం నుంచి వచ్చినాయి. భూగర్భంలో మా ఫ్యామిలీలోనే ఒక బంధువు చెప్తా ఉన్నారు, చిన్న భూగర్భంలో రూమ్ కట్టుకొని తోకొని లోపలికి వెళ్ళి రోజు నిత్య పూజ చేయాలి కనుక పూజ చేసి మళ్ళీ బయటకు వచ్చి బొట్టు దురిపేసుకొని సలాం అలైకుం అనే పరిస్థితులు మన కుటుంబమే చూసింది. ఇంత దారుణమైన పరిస్థితి. ఆలయాలను కప్పిపెట్టి దేవుళ్ళని కాపాడుకోవడానికి, మనుషులను కాపాడుకోవడం కాదు, నగ్నంగా బతుకమ్మలు ఆడిచ్చి రజాకారు. 7వ నిజాం అనేటోడు ఒక నిరంకుశం. అందుకొరికి అందరు తిరగబడితే నైజాంలోని ఫైజాంలో పారదోలినాం. కానీ దురదృష్టవశాత్తు ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు, కుహన రాజకీయాలు మళ్ళీ హిందుత్వాన్ని ఇబ్బంది పెడతా ఉన్నాయి. అంటే మైనార్టీల ప్రార్థనా విధానం వ్యతిరేకించాల, కానీ బలవంతమైనటువంటి మత మార్పిడులు, విగ్రహారాధనను ఖండించడం, ఇది మొదటి నుంచి వస్తున్నటువంటి ఇబ్బంది హిందువులకు. ఖచ్చితంగా దాన్ని కాపాడుకుంటాం. రాజకీయాలు ఈరోజు ఉంటాయి పోతాయి, అధికారం వస్తుంటుంది పోతుంటుంది. ఈరోజు జగన్ పోయే పరిస్థితి ఆంధ్రాలో ఎందుకు వస్తుందంటే కేవలం హిందూ వ్యతిరేక విధానాలు. ఎప్పుడైతే ధర్మానికి వ్యతిరేకంగా పార్టీ, అది ఏ పార్టీ కానివ్వండి, ఈరోజు మీరు అంటున్నారు కొత్త వాళ్ళు వస్తున్నారని,
అట్లాంటి పరిస్థితి వస్తే హిందూ ధర్మం ఇంకో పార్టీని ఎత్తుకుంటుంది. అంతేగాని దాన్ని మోయడం మాత్రం ఆపరు. ఆపరు. సెక్యులర్ విధానాలకు సంబంధించి బీజేపీ తిలోదకాలు ఇచ్చేసినట్టుగా. భారతీయ జనతా పార్టీ అనేది ఒక రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ కమిషన్ గుర్తించినటువంటి పార్టీ. సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అని నేరుగా ప్రధానమంత్రి గారు చెప్తా ఉన్నారు. సెక్యులర్ విధానాలను కానీ ఈ విషయాల్ని ఎందుకు బీజేపీ ఎక్కువగా ప్రచారం చేయట్లేదు? ప్రధానంగా మీడియాలో ఎక్కువ ఏ రంగం నుంచి వచ్చిర్రు, వాళ్ళ భావజాలం ఏందనేది మీకే ఎక్కువ తెలియదు. ఈ కాంగ్రెస్ ఏదైతే ఉందో వాళ్ళకు అనుకూలంగా బీజేపీని ఒక మతతత్వ బూచిగా చూపెట్టి, విశ్లేషకులు సర్వే రిపోర్ట్లు మాత్రం 3 నుంచి 5 మధ్యలో మాత్రం సర్వేలు వస్తాయి. తెలంగాణ రాజకీయాల్లో కార్యకర్తను విస్మరిస్తే ఫలితాలు ఉండవు. అది ఏ పార్టీ అయినా పర్లేదు. అంటే మీ పార్టీ కూడా ఏ పార్టీ అయినా. బీజేపీ కార్యకర్త బేస్డ్ పార్టీ అని కార్యకర్తలు నమ్ముతా ఉన్నారు. బీజేపీకి కాంగ్రెస్ కాదని ఎందుకు ఓటేయాలంటారు? కాంగ్రెస్ ఓటే వేయొద్దు. అసలు కాంగ్రెస్ పార్టీని స్థాపించింది వాడు బ్రిటిష్ వాడు, హ్యూమ్. మన మూలాలు లేవు కదా కాంగ్రెస్ పార్టీలో. ఈరోజు 70 ఏళ్ళ భారతదేశం. అదానీ అంబానీలకి సంపదని దోచిపెడుతున్నారనే విమర్శ మీరు ఇచ్చే సమాధానం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానితో ఎందుకు వ్యాపారం ఒప్పందాలు జరుపుకున్నాడు? ఈసారి మరి ఎంపీ ఎలక్షన్స్కి ఎంత టార్గెట్ చేస్తున్నారు? పోయినసారి అంటే అప్పుడు నేను చిన్న స్థాయి ఇప్పటికీ కార్యకర్తలని అప్పుడు సదాశివపేట పట్టణ ఇన్ఛార్జ్గా ఉన్నా. 2nd ప్లేస్లో ఉన్నాం. 7,000 ఓట్లు తీసుకున్నాం సదాశివపేట టౌన్లో బీజేపీ. ఈసారి చెప్తా ఉన్నా నియోజకవర్గంలో ఇంకా కేసీఆర్ గారు మహారాష్ట్ర వెళ్ళరా? నిన్న స్టేట్మెంట్లో కూడా ఏదో నేను దేశాన్ని ఇరికిచ్చేవాడిని అది ఇది అని చెప్పి చెప్పారు. పార్టీ రాజకీయాలు ఆ మాటలు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే రాజకీయాల్లో ఆర్భాటానికి దేశాన్ని కేసీఆర్ ఉపన్యాసం విన్న తర్వాత చేవదచ్చి చెక్కిలబడ్డ మాజీ ముఖ్యమంత్రిలాగా కనబడ్డాడు తప్ప ఒకప్పటి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చిన ముఖ్యమంత్రి కనబడలేదు. పార్టీలో గ్రూప్స్కి సంబంధించి ఈటెల రాజేందర్ గారి వర్గం, బండి సంజయ్ గారి వర్గం, ధర్మపురి ఇట్లా అంటే ఇలా వర్గాల వైజ్గా డివైడ్ అయిపోవడం వల్ల కొంచెం మీకు ఎట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది రాబోయే రోజుల్లో? తెలంగాణ అవన్నీ సర్దుకుంటాయా? ఓపెన్గా చెప్తున్నా, తెలంగాణ బీజేపీ ఇప్పుడు ఒక ప్రయోగశాల. తెలంగాణ బీజేపీ ఒక ప్రయోగశాల. ఆ ప్రయోగశాలలో ఎవరు నిలబడతారు, ఏ ఉత్పత్తి వస్తుంది, ఏది రాదు. ఓకే సార్, ఓకే, ధన్యవాదాలు.